ఈ నడి రోడ్డు మీదన నమాజుల్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిరాకరించింది. మధ్యప్రదేశ్లో మొన్న అట్లా వద్దన్నందుకు దాడులు చేస్తే చివరికి పోలీసులు ఆ తర్వాత కేసులు పెట్టినటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఇదే విధమైన ఆర్డర్లు వేశారు. హరీష్ రావత్ తాజాగా ఇంట్లో చేసుకోండి నమాజు, మసీదులో చేసుకోండి, ఓపెన్గా ఒక ఖాళీ స్థలంలో చేసుకుంటా అంటే చేసుకోండి అద్దెకి తీసుకుని, కానీ రోడ్ల మీదన నమాజ్ పేరుతో రోడ్లని ట్రాఫిక్ని అంతా స్తంభింప చేయడానికి అంగీకరించమని చెప్పారు. ఈయన టైంలో ముస్లిం ఎంప్లాయీస్కి అంటే అట్లాగా చెయ్యబోవడాన్ని అంటే అనుమతించకపోవడం అనేది బీజేపీ ప్రభుత్వం చేస్తుంటే దాన్ని ఇప్పుడు హరీష్ రావత్ తప్పుపడుతున్నారు. ప్రేయర్ హౌసెస్లు ఎక్కువ అవ్వడం వల్లనే నమాజులు రోడ్డు మీద జరుగుతుంది, తప్పే ఉంది అని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావత్ ఈయన హయాంలోనే ముస్లిం ఉద్యోగులకి రంజాన్ మాసంలో సగం రోజు సెలవు ఇచ్చేవాళ్ళు, శుక్రవారం పూట కూడా సగం రోజు సెలవు ఇస్తుండేవాళ్ళు. బీజేపీ అట్లా ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తున్నాడు అనమాట.